ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినము మనకు అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెనను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేమునకు తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ని స్తుతించుచూ వచ్చెను. తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. చూడండి ప్రియ సోదరి సహోదరుడా, దానియేలు అనేటువంటి భక్తుడి గురించి మనకి చాలా విషయాలు తెలుసు. ఆయన ఎంతో శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడు, దేవుని దృష్టికి నమ్మకస్తుడు, ప్రభువుని ఎంతగానో ప్రేమించినటువంటి వాడు, ప్రభు దృష్టికి బహుప్రియుడిగా పేరు పొందినటువంటి వాడు. చూడండి, అతని జీవితంలో ఒక కఠినమైన పరిస్థితి వచ్చింది. ప్రార్థన చేయటానికి ఎంతో ఆటంకం ఏర్పడింది. ఆ దినముల్లో దర్యావేషు అనేటువంటి రాజు రాజ్య పరిపాలన చేస్తున్న దినాల్లో అక్కడ మంత్రివర్గంలో ఉన్న వారందరూ కూడా తన మీద అసూయపడి తను ఏ విధంగా అయినా అంతమొందించాలనే తలంపుతో మరి రాజశాసనాన్ని ఒకటి చేయించారు, ఉంగరం ముద్ర వేయించారు. ఏంటనగా 30 దినాల వరకు రాజా, నిన్ను తప్ప వేరొక దాన్ని ఎవరిని కూడా ఆరాధించకూడదు, పూజించకూడదు. అట్లాగూ కనుక ఎవరైనా ఆ శాసనాన్ని కనుక తప్పితే వారిని సింహాల బోన్లో వేయించబడాలి అనే శాసనాన్ని చేయించారు. అట్టి ప్రధానమంత్రుల ఆ శాసనం చేసే స్థితిలో దానియేలు కూడా వారిలో ఉన్నప్పటికీ ఆ శాసనం చేయబడినదని విని చూసి ఉన్నవాడుగా ఉన్నప్పటికీ తను యథావిధిగా వచ్చి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తన మేడగది మీదకి ఎక్కి ప్రార్థించేవాడిగా ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత! చూడండి, ప్రార్థన అనేది మనిషి యొక్క జీవితంలో చాలా శ్రేష్టమైనది. కానీ ప్రతికూలమైన పరిస్థితుల్లో, కష్టకాలంలో తన మరణిస్తానని తెలిసి కూడా, తన ప్రాణం పోగొట్టుకుంటానని తెలిసి కూడా దర్యావేషు ఏలుబడి కాలంలో మరి దానియేలు ఎంత శ్రేష్టమైన నిర్ణయం తీసుకున్నాడో చూడండి. తన దేవుని మీద ఎంత నమ్మకమో, తన దేవుని యందు తనకుండిన అపారమైనటువంటి ప్రేమ, అపారమైన నమ్మకం చూడండి ఎలా చేశాడో. తన కష్టకాలంలో, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయటానికి వెరవలేదు. చూడండి, మన ఆధ్యాత్మిక జీవితంలో మరి మనం ఎలా ఉంటున్నాం? ప్రార్థన విషయంలో, దేవుని స్తుతించే విషయంలో ప్రార్థనకు సమయం ఇవ్వగలుగుతున్నామా? మరి చూడండి, దానియేలు కాని బబులోను సామ్రాజ్యంలో కాని రాజ్యంలో తాను ఉంటున్నప్పటికీ తన దేవుణ్ణి మరవలేదు. తన దేవుని దృష్టికి మరి ఎక్కడ కూడా బలహీనుడు కాలేదు. తను కలిగిన ధైర్యము, విశ్వాసము, తను కలిగిన ఆత్మీయ స్థితి ఎంత గొప్పది! గొప్ప ప్రార్థనాపరుడిగా ఉండటాన్ని బట్టి అంత కష్టకాల పరిస్థితుల్లో కూడా దేవుని చేయి పట్టుకొని దేవుని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియుడా, నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రార్థన ఫలములు ఎలా ఉన్నాయి? నీ ప్రార్థన బ్రతుకు ఎలా ఉంటుంది? మరి దినములో కొంత సమయమైన దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? అందుకే దానియేలు ప్రార్థించటాన్ని బట్టి 2 కార్యాలు ఇక్కడ జరిగాయి. సింహాల బోనులో నుంచి కూడా దేవుడు దానియేలును విడిపించాడు. రెండవది, బబులోను సామ్రాజ్యం అంతటి మీద తను హెచ్చించాడు. నీ జీవితంలో కూడా విడుదల కావాలా? రెండవది, హెచ్చింపబడాలి నీకు ఆశ కలిగి ఉంటే, ఆ ఆశ నువ్వు తీర్చుకోవాలంటే నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఈ అనుభవం గుండా మనం ముందుకు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా పితరుడు, దైవభక్తి కలిగిన వాడు, అయ్యా నమ్మకస్తుడు, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి
మరి దానియేలు తన యవ్వన కాలంలో దేవుని విశ్వసించి తన బ్రతుకులో అతి ప్రతికూలమైన పరిస్థితుల్లో పారశీకుల మాదీయుల రాజ్యంలో బబులోను సామ్రాజ్యంలో తను ఉంటున్నప్పుడు 3 రాజుల దగ్గర మరి పనిచేసిన వాడికి ఉంటున్నప్పుడు ఒక ప్రతికూలమైన పరిస్థితుల్లో శాసనం చేయబడినదన్న స్థితిలో కూడా తను ప్రార్థన చేయడానికి విరవని వాడిగా ఉన్నాడు. తుది ఫలితం తన జీవితంలో ఎంతో అద్భుతము. మరి సింహాల బోన్లో నుంచి విడుదల. రెండవది బబులోను సామ్రాజ్యంలో హెచ్చింపు. ఆ దేశానికే ప్రధానమంత్రి. ఎంత గొప్ప ఆధిక్యత. మా ప్రియబిడ్డలంగా మేము కూడా మా జీవితాల్లో ప్రతి ఏ పరిస్థితికైనా దేవుణ్ణి స్తుతించి ప్రార్థించే అనుభవం మాకు నేర్పిస్తున్నాము. సహాయం చేయి అనారోగ్యంగా ఉన్న వారిని, వ్యాధిగ్రస్తులను విడిపించము. యవ్వన కాల బిడ్డల భవిష్యత్తును దీవించము. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు మంచి జ్ఞానంతో నింపుము. పరిశుద్ధాత్మని క్రియ జరిగించము. సహాయం చేయము. సంఘమును కూడా పురికొల్పుతారని నూతన కార్యాలు జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.